కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కాకరకాయని నీట్‌గా శుభ్రం చేసుకొని పైనుండే తొక్కని తీసేయాలండి. వాటిని ఇలా సన్న సన్న స్లైసెస్‌గా కట్ చేసుకొని సాల్ట్ ఇంకా పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. అలా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే కాకరకాయలో ఉండే చేదు నీరు మొత్తం దిగిపోతుందనమాట. సో వాటిని ఇలా బాగా పిండేసుకొని తీసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ముందుగా పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ మీ టేస్ట్కి తగినంత, లైక్ మీకు సరిపడంత ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీరా, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఏవైతే కాకరకాయ ముక్కలు ఉంటాయో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మొత్తం సిమ్లోనే. అమ్మో ఉడుకుతుందో ఉడకదో అని అనుకుంటారేమో, పైన లిడ్ పెట్టేస్తే ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా మనము సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో జస్ట్ కొంచెం వాటర్ ఊరికే ఇలా నేను ఎలా అయితే స్ప్రింకిల్ చేస్తున్నానో అలా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకుని కొంచెం వేగనివ్వాలి. సో నేను ఇక్కడ కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు బెల్లం వద్దనుకుంటే తీసేసేయచ్చు, షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత, అంటే బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇక్కడైతే పప్పుల పొడి వేస్తున్నానండి. సో ఈ రెసిపీ మన ఛానల్లో ఉంటుంది, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంతే, అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది అనమాట.